అని ఎక్కడికో తక్కడ ఏం తెచ్చినామని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏమిచ్చిందని ఏం తీసుకపోలేదు అధ్యక్ష. నేను ప్రతి ఊర్లో అయితే ఎమ్మెల్యే ఏం తెచ్చాడు ఏం తెచ్చాడు అని అడుగుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఇచ్చింది ఏంది నేను తీసుకపోలేదు ఏంది అధ్యక్ష. ఒక్క నిమిషం. గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు, నేనేమంటున్నానంటే అభివృద్ధి లేదు అవమానం మళ్ళీ మీరే ఎత్తారు. నేనేమంటున్నా అధ్యక్ష, SDF 1,58,000 కోట్ల అప్పైతే నాకు 90 లక్షలు ఇచ్చారక్క అధ్యక్ష. 1,58,000 కోట్లు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు 90 లక్షలు ఇచ్చారు సంవత్సరం లోపల. ఒకటి అధ్యక్ష, మీ విధానం అడుగుతున్నాను అధ్యక్ష, ఇది రిక్వెస్ట్. ఒక నిమిషం అధ్యక్ష. నేను 90 లక్షలు ఇచ్చి ఒకటి అధ్యక్ష, రాకేష్ రెడ్డి గారు, నేను డైవర్ట్ సార్ గంటలు వాళ్ళని వీళ్ళు విమర్శించుకుంటూ అధ్యక్ష, నేను ఎవరిని అవమానిస్తున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం అదే ఇది ఒక్కటి చెప్పనివ్వండి. నేను ఏమంటున్నా అంటే 90 లక్షలు మాకు ఇచ్చి రాకేష్ రెడ్డి గారు 0 అవర్లో మీకు అవకాశం ఇస్తాను. ఇది ఒకటి నిమిషం అధ్యక్ష, ఒక నిమిషం. ఇప్పుడు నేను అదే ఈ వేదిక ద్వారా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఏమిచ్చినట్టు నాకేమిచ్చింది ప్రభుత్వం? నేనేం తీసుకుపోలేదు ప్రభుత్వం నుంచి. కొడంగల్కు 1000 కోట్లు కూడా వేయను. భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి నేను? ఈ శాసనసభలు ఉన్నందుకు నేను అవమానంగా ఫీల్ అవుతున్నా అధ్యక్ష. మాకు కూడా 1000 కోట్లు అప్పు తీసుకురండి. ఒక నిమిషం. మాకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు మంచికి 1000 కోట్లు చెప్పివ్వండి. అప్పు అల్లుడు ఒక పంచే. ఇది తెలంగాణ సమేత అధ్యక్ష. 90 లక్షలు మాకు, 1000 కోట్లు మీకు. ఎన్నొద్దు వ్యత్యాసం? నేనేమంటాను అధ్యక్ష, ఒకటి ఏ పార్టీ లేదు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 119 నియోజకవర్గాలు అందరికి మంచికి 1000 కోట్లు, అందరికి మంచికి 1000 కోట్లు ఇవ్వండి అధ్యక్ష. అందరికి మంచి మినిస్టర్ గారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు టూరిజానికి సంబంధించి వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది అధ్యక్ష. వారు నిరాశ నిస్పృహ లోను కావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన గడచిన 10 సంవత్సరాల నుంచి పాలసీ లేని కారణంగా, ఇన్వెస్ట్మెంట్ రాని కారణంగా ఏది కూడా డెవలప్మెంట్ కాలేదు అనేది వాస్తవం. ఈ మధ్య కాలంలోనే శాసనసభలో చర్చించి పాలసీ పైన చర్చించడం జరిగింది. పాలసీ క్యాబినెట్లో ఆమోదం పొందడం జరిగింది. తప్పకుండా ఆల్రెడీ వారు ఏదైతే అడిగారో శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ సంబంధించి, బ్యాక్ వాటర్ సంబంధించి ఆల్రెడీ దీనిలో స్పెషల్ కేటగిరీ పెట్టడం జరిగింది. మీరు అనుకున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో టూరిజంలో తప్పకుండా పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లో టూరిజం డెవలప్మెంట్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. మీరు అడిగినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నవి. ఆల్రెడీ మీ ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్కు ల్యాండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇంకొక 3 ఎకరాలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరొక 18 ఎకరాలు కూడా ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో ఉంది. టోటల్గా అన్ని రకాలంటే వాటర్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కావచ్చు, అట్లాగే టెంపుల్ టూరిజం కావచ్చు, ఎకో టూరిజం, అన్నిటికీ అవకాశం పడ్డ వాస్తవమే. డెఫినెట్గా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మీరు నిరాశ నిస్పృహ లోను కాకుండా మీకోసమే కాదు, నా కోసమే కాదు, నిరుద్యోగ యువత కోసం, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెంచడం కోసం తప్పకుండా ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి. మీరే మీ కళ్ళారా చూస్తారని చెప్పని ఈ వేదిక ద్వారా వారికి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వేరే అంశాలు ఉంటే వేరే రూపంలో రావాలి అధ్యక్ష. ఏమి ఇచ్చిండ్రు, ఏం తీసుకుపోయిందంటే ఇక నేను ఆ అంశానికి సమాధానం చెప్పే శక్తి ఉంది, కానీ అది మళ్ళీ ఇంకా రాజకీయంగా వద్దు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే బాగుంటుంది. తెచ్చేది చాలా ఉంది అధ్యక్ష, తెచ్చేది చాలా ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అప్పుల కుప్ప చిప్ప చేతికిచ్చి పోవడం జరిగింది గతంలో. వాటిని సవరిస్తూ మళ్ళీ ఆదాయం పెంచే కార్యం చేస్తూ ఈ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కూడా పెద్దపీట వేసే కార్యం చేసి, ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, టూరిజం డిపార్ట్మెంట్ ఆల్సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇండస్ట్రీ. కాబట్టి టూరిజం ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేసి చెప్పిన టెంపుల్ టూరిజము, ఎకో టూరిజము, మెడికల్ టూరిజము, టూరిజం డిపార్ట్మెంట్
ఈ అన్ని రంగాల్లో కూడా అన్ని నియోజకవర్గాలకు పాత్ర ఒక సముచితంగా గౌరవించే కార్యక్రమం చేస్తూ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. Remaining questions are deemed to